జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి నెక్స్ట్ వచ్చే మూవీ మీద హైప్ అయితే మామూలుగా అయితే లేదు. ప్రస్తుతానికి ఆగస్ట్ 15, 2025 లో వార్ 2 మూవీ అయితే రిలీజ్ కి రెడీగా అయితే ఉంది. మరి ఈ మూవీ ఓపెనింగ్స్ మీద అప్పుడే ఇంకా షూటింగ్ కూడా జరగకుండా అప్పుడే అంచనాలు అయితే పెరిగి, ఈ మాట నేను చెప్పట్లేదు, అక్కడ ఉన్న హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు చెప్తున్నమాట. వన్ ఆఫ్ ద ఎగ్జిబిటర్ నిన్న రీసెంట్ గా ఒక టేబుల్ మీటింగ్ లా వచ్చేసి అయితే మొత్తం ఇండియా వైడ్ గా ఉన్న ఎగ్జిబిటర్ తో ఒక టేబుల్ మీటింగ్, ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో విశ్వేక్ చౌహాన్ అనే ఒక హిందీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ తను వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా అనడం అయితే జరిగింది. నేను ఒక కొలాబరేషన్ గురించి ఎదురు చూస్తున్నాను, అది వచ్చేసి వార్ 2 విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు. తనకున్న ఫ్యాన్ బేస్ వల్ల ఆడియన్స్ అయితే పుల్ అయితే చేస్తాడు. హృతిక్ వచ్చేసి నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని, అలాగే స్పై యూనివర్స్ అనేది ఒక బ్రాండ్ లాంటిది, దానికి ఒక ఆడియన్స్ అయితే ఉంటారు. నేను చూస్తున్నాను ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి వార్ 2 మూవీకి. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర మూవీతో ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ పెట్టాడో మనం అందరం చూసాము. అలానే దేవర మూవీ లాగానే వార్ 2 కూడా పుల్ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ ఇండియాలోనే వేరే లెవెల్ లో వస్తాయి. అండ్ స్పై యూనివర్స్ కూడా ఓన్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి నార్త్ అండ్ సౌత్ మొత్తం మీద ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ అయితే అవబోతుంది అని చెప్పి వన్ ఆఫ్ ద ఎగ్జిబిటర్ హిందీ ఎగ్జిబిటర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి దేవర మూవీ ఓపెనింగ్స్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇది కదా గూస్ వన్స్ మూమెంట్ అంటే. మనం ఎక్కడైతే మాట్లాడాలనుకుంటున్నామో అక్కడ ఉన్న ఆడియన్స్, అక్కడ ఉన్న ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ తారక్ అన్న మాస్ ఓపెనింగ్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి వచ్చే ప్రతి హీరో కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. మన తెలుగు నుండి వచ్చే ప్రతి హీరో స్టార్ కూడా ఒక 100 కోట్స్ ఓపెనింగ్ కొట్టే హీరోస్ అయితే ఉంటారు. అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో టైగర్ థీమ్ అని వచ్చి మన సల్మాన్ ఖాన్ అలాగే షారుఖ్ ఖాన్ ఇద్దరు ఉన్నా కూడా 100 కోట్స్ ఓపెనింగ్ రాలేదు. సో అదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే మాత్రం కథ వేరే ఉంటుంది అక్కడ ఉన్న యాక్టర్స్ తో అని చెప్పి తను చెప్పగానే చెప్పాడు తన మాటలతో. మరి మీరేమంటారు తన మాటల గురించి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.